కరీంనగర్ జిల్లా ఖరీఫ్ ప్రణాళికపై మంత్రులు ఈటెల రాజేందర్, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, సివిల్ సప్లై కమిషనర్ అకున్ సబర్వాల్, జిల్లా అధికారులు హాజరయ్యారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం సేకరణ చేసేందుకు ఏర్పాట్లు వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. తెలంగాణలో పండిన ప్రతి పంట కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. అందరికీ అధికారులందరికీ మరియు రైస్ మిల్లర్స్కి కూడా ప్రతిసారి నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు కమిషనర్ చెప్పిన దాంట్లో నేను ఏకీభవిస్తూ ఈ తెలంగాణ ప్రభుత్వానికి ఇట్స్ ఎ బిగ్ ఛాలెంజ్. ఈసారి గతంలో 41.04 లక్షల మెట్రిక్ టన్ను ఖరీఫ్ లో కొనుగోలు 2018-19లో. జనరల్ గా గత 10 years రికార్డ్ చూస్తే ఎవ్రీ ఇయర్ స్లైట్లీ పెరుగుతున్నది. మేబీ 5%, 6%, 8% పెరుగుతూ వచ్చేది. కానీ ఒకటేసారి ఇప్పుడు మా అంచనాలు 41 నుంచి 42 లక్షల మెట్రిక్ టన్ 2018 ఖరీఫ్ కొంటే ఇప్పటికే మాకు 55 లక్షల మెట్రిక్ టన్కు అంచనా కోసం 55 నుంచి 55 లక్షల దాకా లక్షల మెట్రిక్ టన్ అంచనాలు వస్తుంది ఇప్పటికే. సో ఇక్కడ ముఖ్య ఉద్దేశం రెండే. కోటాలకి ఎన్నిషన్ చేయాలి. ఎంఎస్పీ 1835 ఇది చాలా పెద్ద ఎంఎస్పీ. 1835 చాలా పెద్ద ఎంఎస్పీ. ఇప్పుడు కమిషనర్ చెప్పిన ప్రకారం వేరే రాష్ట్రాల నుంచి ఎక్కడ కూడా వాళ్ళు కొంటున్నట్టయితే మాకైతే వివరాలు రాలేదు. వారు ప్రతి రైతు పండించిన పంటను మేము కొంటామని ఏ రాష్ట్రం కూడా చెప్పాలి ఇంతవరకు. బహుశా ఒడిశా ఒకటి ఉన్నట్టు, ఒడిశా ఒకటి చేయగలుగుతుంది. ఈవెన్ మన పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా మేము కొంటామని ఇక్కడ అనౌన్స్ చేయలేదు. ఎవరైతే తింటారో అవి కొంటాము అని అన్నారు తప్ప కానీ మేము మొత్తం కొంటామని ఇక్కడ చెప్పలేదు. సో వాళ్ళు మాక్సిమం మన తెలంగాణ రాష్ట్రంకి వచ్చి అమ్మే అవకాశం ఉన్నది. అమ్ముతే ప్రమాదం అంటే మన రైతు పంట కొంచెం మెల్లగా అమ్ముకునే లోపలనే ఆ రైతు చమ్ముకుంటాడు. తర్వాత వచ్చేది మన రైతు పంట తీసుకొచ్చే వరకు ఆల్మోస్ట్ ఆల్ మనం అనుకున్న అంచనా దాటిపోతుంది. 19 ఖరీఫ్ లో ఈ జిల్లాలో ఎంత పండింది మీద మొత్తం ఓపీఎంఎస్ మీద ఉన్నది. ప్రతి రైతు వివరాలు ఉన్నాయి. ప్రతి రైతు ఖరీఫ్ లో ఎంత అమ్మిడు. ఈసారి ఆ రైతు డబ్బులు అమ్మడు, కొంచెం ఎక్కువ అమ్ముతాడు. నాకున్నా నేను 2018 ఖరీఫ్ లో 10 ఎకరాల భూమికి నేను 100 క్వింటాలు అమ్మినా. 110 అమ్ముతాడు. 1000 క్వింటాలు అమ్మలేడు కదా. 1000 క్వింటాలు అమ్ముకుంటే అమ్మినట్టుగా మనకి క్యాచ్ చేయాలి. అంటే అది ఇతర భూమి కాదు, డెఫినెట్ గా వేరే కావచ్చు తీసుకొచ్చిన పంట అని అంటారు. ముఖ్యంగా వేరే రాష్ట్రం నుంచి మనకున్న 1830లో 1000 రూపాయలకు కొనుకొస్తారు మనడు. ఏ గ్రామం పోతుంది ఆ గ్రామంలో ఉన్న రైతు వివరాలు మీరు రియలిస్టిక్ ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పటికే ఎక్స్టెన్షన్ ఆఫీసర్ దగ్గర, అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర డాటా ఉన్నది. ఆ గ్రామంలో ఏ రైతు ప్యాడీ చేశాడు, ఏ రైతు మక్క చేశాడు రైతు ఉన్నది. అది మీరు డెఫినెట్ కలెక్టర్ చేసినట్టు అందజేయండి. రియలిస్టిక్ వస్తుంది, డెఫినెట్ వస్తుంది. సో దాన్ని మీరు పీపీసీ సెంటర్ కు గైడ్ చేస్తాం. మీకు ఇంతవరకు మాత్రం మీకు వచ్చే అవకాశం ఉందని. సపోజ్ ఒక 10,000 ఒక పీపీ సెంటర్ 10,000 క్వింటాలు అని అర్థం చేస్తే ఒకసారి 50 లక్షలు అనుకోండి, మనకు డౌట్ పడదు. రైతు చివరికి ఏమవుతుంది, వేరే రాష్ట్రం నుంచి అమ్ముకోవద్దారు, మన రాష్ట్రం రైతు మాత్రం 1 క్వింటాల్ అమ్మే పరిస్థితి లేదు. తద్వారా సేమ్ ఇష్యూ మన ఫెయిల్ అవుతుంది. సో ఇట్స్ ఎ వెరీ బిగ్ ఛాలెంజ్ టు అవర్ తెలంగాణ గవర్నమెంట్. అందరికి బిగ్ ఛాలెంజ్.